హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఊరు వెళ్తున్నాము ఓట్లకి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటున్నాం అనమాట. వెనకతలు చూసారు కదా, బాక్స్తోని కూలర్ అండి. కూలర్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. ఊరైతే అక్కడ ఏసీ లేదు కాబట్టి ఇంకా కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా, వేడిగా ఉంటుంది. ఏసీకి అలవాటు పడిపోయాము బాగాను. ఇంకా కూలర్ కూడా అస్సలు సరిపోవట్లేదు అనమాట, అంత వేడిగా ఉంది ఊర్లోనైతే. ఇంక ఇక్కడ మా పాపకి అయితే ప్లేస్ వెనకతలు లేదండి, అందుకని నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మా ఆయన ఆఫీస్ నుంచి తీసుకొచ్చారు పప్పు, జీడిపప్పు ఉంటుంది కదా, బెల్లంతో చేసిందనమాట, చెక్కిలాగా. తర్వాత నుంచి బూందీ, మనకి శనగపిండితో బూందీ ఉంటుంది కదా, దాంతో చెక్కి ఒకటి, ఆ రెండును ఆఫీస్లో ఇచ్చారంట ఎవరో. ఇంకా తీసుకొస్తే ఇంకా తింటున్నాం కారులోనైతే. చాలా బాగున్నాయి అవైతే, బెల్లంతో చేసినవి కదా, చాలా బాగుంటుందండి, మంచిది కూడాను. ఇంకా అలాగా చూడండి ఎంత పెద్ద కూలరో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. టవర్ కూలర్ అంటాం కదా, అదనమాట. ఇంకా అది కూడా మాకు సరిపోవట్లేదు. ఊర్లోనైతే కొంచెం వేడిగానే ఉంది, అంత ఎండలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే. ఇంకా మా పాపకి అయితే కొంచెం ఏసీ అలవాటు పడిపోయింది కాబట్టి కూలర్, ఏసీ కూడా పెట్టిస్తాం అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ మా పాప చూడండి పడుకునిపోయిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ప్లేస్ లేదు కదా తనకి అస్సలు. ఆ రోజు అయితే సరిపోలేదు, నా ఒళ్ళో కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డది. ఫ్రీగా చక్కగా కూర్చుండేది వెనకట్లయితే సీట్లోన, ఇంకా ముందున కూర్చోడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డది అనమాట. ఇంక ఇక్కడైతే పడుకుందండి. తర్వాత ఇంకా మా ఊరు వెళ్ళిపోయామన్నమాట. ఇది సాటర్డే ఈవినింగ్ 5కి వెళ్ళాము, స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే 9 అయిపోయింది. ఇంకా సండే రోజు అనమాట, ఇది సండే మార్నింగ్. ఇంక ఇక్కడైతే దీపం పెట్టేసుకుంటున్నానండి, పూజ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా చేసుకోవాలి కదా పూజ అనేది, ఇక్కడ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నా డ్రెస్ చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చిందండి ఈ డ్రెస్. మా అక్క ఇచ్చిందనమాట. కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. ఇంక ఇక్కడ పూజ అయిపోయాక ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చారనమాట మా ఆయన అయితే. ఆ రోజు ఇంక లేట్ అయిపోయిందండి, ముందు రోజు జర్నీ చేయడము అవన్నీ జరిగాయి కదా, ఇంక లేట్ అయిపోయింది. బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు ఏంటి స్పెషల్స్ సండే అనేది వీడియోలో ఉంటాయి, స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తం. ఇంకా నెక్స్ట్ డే మండే రోజు అయితే ఎలక్షన్లు కదా, నా ఓట్ అనేది నేను వినియోగించుకున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే వేయలేకపోయానండి, ఓటున్నా వేయలేకపోయాను. ఎందుకంటే మాకు పోస్టింగ్ అయితే అండమాన్లో ఉండేవాళ్ళం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా వేయలేదు, నేను వేయలేదు. అప్పుడేంటంటే ఫ్లైట్లకి అయితే టికెట్లు అనేది చూసుకున్నాం కానీ మాకు దొరకలేదు. లాస్ట్ టైం ట్రై చేసాం, అవ్వలేదు. కానీ ఈసారి దగ్గరలో ఉన్నాం కదా, ఓటు కంపల్సరీగా వేయాలని చెప్పేసి ఓటు వేసామన్నమాట. నాకు ఓటకు వచ్చిన తర్వాత సెకండ్ టైము ఓటు వేయడం. ఫస్ట్ టైం అయితే అప్పుడు పెళ్ళి అవ్వకముందు వేశాను, తర్వాత ఇప్పుడు పెళ్ళైన తర్వాత సెకండ్ టైం వేయడం. ఇంకా లాస్ట్ ఇయరే అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను. అంటే మా ఆయన ఇక్కడ, నేను అక్కడ, ఇద్దరం ఒక దగ్గర వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఓటు అనేది వేసాను. చాలామంది వేయలేదండి ఓటు, చాలామందివి వేస్ట్ అయిపోయాయి. అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు గట్టా ఉంటారు కదా, వాళ్ళైతే స్టేషన్ వరకు వచ్చి పాపం వెనక్కి వెళ్ళిపోయారంట. అంటే స్పెషల్ ట్రైన్ వేశారు కానీ అది లేట్ అయిపోవడం, ఫ్యామిలీతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట, వెనక్కి వెళ్ళిపోయారంట. చాలామందివి ఓట్లు అనేది మిస్ అయిపోయి, మా ఊర్లోనే జరిగింది అలాగా. ఇంకా అలా కూడా వేస్ట్ అయిపోతాయండి ఓట్లు. ఇంక ఇక్కడైతే ఆ రోజు మార్నింగ్ చాయ్ పెట్టేసుకుంటున్నాం, బెల్లం టీ అనమాట. ఇంకా రోజు బెల్లం టీయే పెట్టేసుకుంటున్నాం మేము. షుగర్ అసలు ఇంకా స్కిప్ చేస్తాము, వేసుకోవట్లేదు. ఎప్పుడో వేసుకుంటాం కానీ ఎక్కువగా అయితే షుగర్ అనేది వాడట్లేదండి. ఎవరో వచ్చినప్పుడు కానీ అప్పుడు ఏదో వేసేస్తాను, ఎందుకంటే బెల్లంది పెడితే అంతగా నచ్చరు కదా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు. అప్పుడైతే షుగర్తోనే అయిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడైతే బెల్లం చాయ్ తాగేసాక ఇంకా మా ఆయన అయితే టిఫిన్కి వెళ్ళారు. ఇంకా వీధిలోకి ఏంటంటే రొయ్యలు వచ్చేయండి. టిఫిన్కి వెళ్ళి వచ్చేసారనమాట, చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఏంటంటే సరిపోద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రొయ్యలు తీసుకుంటున్నాము. చెరువు అనుకుంటాను, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చిన్న చేపలను రొయ్యలు తీసుకొచ్చారనమాట.
అన్నీ వస్తాయండి మా వీధిలోకైతే అన్నీ వస్తాయన్నమాట. కాయగూరలు గానీ, ఇలాగ చేపలు గానీ అన్నీ వస్తాయి. కొంచెం సిటీలాగే అనిపిస్తది నాకైతే. ఇంకెక్కడ బయటికి వెళ్ళవసరం లేదు తేడానికైతే. అన్నీ తీసుకొస్తారు ఆకుకూరలు గానీ గట్టా. ఇంకా ఇదే చేస్తారు ఆవిడైతే రొయ్యలు ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసింది. తర్వాత మా ఆయన టిఫిన్ తెచ్చారు కదా, మా ఊరు టిఫిన్ అనమాట. ఇడ్లీ, చట్నీ, 2 చట్నీలు. ఇంకెక్కడైతే తింటున్నాను. టిఫిన్ అయితే చేసేస్తున్నాను. తర్వాత టిఫిన్ చేసాక ఇక్కడ రొయ్యలు చేస్తారు ఆవిడ. కొంచెం ఇంకా క్లీనింగ్గా లేదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ లోపల ఉంటుంది కదా మనకి బ్యాక్ సైడు ఒక చిన్న చెత్తలాంటిది అదే నల్లగా ఉంటుంది కదండి, అదైతే నేను తీస్తాను రొయ్యలు తీసుకున్నప్పుడు. మీరు కూడా ఇలాగా చేస్తారా అంటే మీకు తెలుసా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే ఇలాగే ఎప్పుడు రొయ్యలు తీసుకున్నప్పుడు ఇలాగే తీసేస్తాను అనమాట. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది అదంతా చెత్త అనమాట. అది కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఆ రోజైతే స్పెషల్ అయితే రొయ్యలు అయితే వండాను అనమాట. రొయ్యలు టమాటా కలిపి వండాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ సైడు మా బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట కొంచెం సందులా ఉంచుకున్నాం, అంటే వెంటిలేషన్కి గాలికి కానీ ఉంచుకున్నాము. మేము వచ్చి చూసేసరికి అయితే మొత్తం వాటరే నిండిపోయింది. అంటే అక్కడ హోల్ అనేది ఉంచాము, వర్షం నీళ్ళు పోవడానికైతే హోల్ అనేది పెట్టించాము. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్పాంజ్ అనేది పెట్టేసి హోల్లో పెట్టేసి ఉంచేశారు, తీయలేదు. దానివల్ల ఏంటంటే మొత్తం వాటర్ అనేది స్టాక్ అయిపోయి ఉండిపోయి ఉందన్నమాట వర్షం నీళ్ళు. మేము కిటికీల డోర్లు తీసేసరికి చూసేసరికి మొత్తం వాటర్ అండి. ఇంకా మా ఆయన దిగి అక్కడ స్పాంజ్ తీయగానే మొత్తం లాగేసింది. ఇంక ఇక్కడ చూసారు కదా కూలర్ తీసుకున్నాం కదా, టవర్ కూలర్ అండి. మాకైతే ఏసీ బాగా అలవాటైపోయిందనమాట. ఏసీలో ఉండి కూలర్ ముందు ఉండాలంటే చాలా కష్టం, గాలి సరిపోదు, కూలింగ్గా ఉండదు. ఇంక మా పాప కూడా చాలా గోల పెట్టేసింది, వేడిగా ఉంది మమ్మీ ఇక్కడ అని చెప్పేసి గోల చేసిందనమాట. ఇంకా ఏసీ తీసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము, ఇంకా ఆలోచించాము ఏసీ తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా తర్వాత మా ఆయన అయితే క్లీన్ చేస్తారు, ఆ సందు మొత్తం వాటర్తో క్లీన్ చేస్తారు. వర్షం నీళ్ళు కదా ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తారనమాట. మా ఆయన డ్యూటీ సండే రోజు అలా జరిగింది. ఇంకా నా డ్యూటీ అయితే సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ కర్రీ, రొయ్యలు, టమాటా అనమాట. ఇవి కర్రీస్ 2 స్పెషల్ సండే రోజు అయితే. ఇంకా రైస్, పెరుగు. ఇంకా తినేసిన తర్వాత అయితే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఎండగా ఉంది కదా బయట 3కి అలాగా వెళ్ళాము బయటకైతే, ఏసీ చూడడానికి వెళ్ళామండి. మా ఆయన నేను బయటకు వెళ్తున్నాం అనమాట. మా పాపని మా అత్తయ్య దగ్గర ఉంచేసి నర్సన్పేట వెళ్తున్నాము. మాకు సిటీ దగ్గర అనమాట కొంచెం, అదే అక్కడైతే ఏసీలు చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎలక్షన్ ముందు రోజు కదా, తర్వాత రోజు ఇంకా షాపులు ఉండవని చెప్పేసి ఇంకా ఆ రోజు సండే రోజు అయితే షాపులు తీసారు. అసలు చెప్పాలంటే షాపులు ఉండవంట, కానీ తీసి ఉంచారు కొన్ని షాపులు అయితే. ఇంకా బయట చూడండి పొలాలన్నీ డ్రైగా అయిపోయాయి కదా, ఇంకా మళ్ళీ వర్షాకాలం వస్తే పచ్చదనంగా అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే వరిసేను మొత్తం ఉండేది, మొత్తం తీస్తారనమాట. ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఉండదు. ఇంకా నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ కనిపిస్తుంది ఆ పచ్చదనం మొత్తం. ఇంక ఇక్కడైతే లాస్ట్ మొత్తానికైతే ఇక్కడ ఏసీ తీసుకోలేదు, టేబుల్ను గ్రాసరీస్ తీసుకున్నాం అనమాట. ఎందుకు తీసుకోలేదు ఏంటో చెప్తాను మీకు. మాకేంటంటే ఇన్వర్టర్ది కాదండి, నాన్ ఇన్వర్టర్ది కావాలి. ఎందుకంటే మేము ఉండేది 10 days కదా ఊర్లోన. నాన్ ఇన్వర్టర్ ఏంటంటే పోదనమాట, వాడకపోయినా పోదు. అంటే ఈ ఇయర్ వేసినా నెక్స్ట్ ఇయర్ వేసినా అది యూజ్ అవుతుంది. అది ఇన్వర్టర్ది అయితే మదర్ బోర్డ్ ఏదో ప్రాబ్లం వచ్చేస్తుందంట, అది ఆన్ చేస్తూ ఉండాలట. ఇంకా మాకైతే అక్కడ నాన్ ఇన్వర్టర్ది అనేది దొరకలేదు నర్సన్పేటలోన. ఇంకా అదైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మేము. ఇంకా వచ్చినప్పుడు అలా వస్తున్నప్పుడు అయితే గానుగ నూనె అండి ఇక్కడ తీసుకున్నాను. శనగలు అదే వేరుశనగ ఉంటుంది కదా, అది ఆ గానుగ నూనె అయితే తీసుకుంటున్నాను. అది చూపించాను కదా మీకు, చెక్కతోనే అనమాట, చెక్క దీనిలోనే వేసి గానుగ ఆడిస్తారు. ఇది వచ్చింది ఉంటుంది కదా, దాంతో ఏంటంటే వడియాలు ఉంటాయి కదా మనకి, పిండి వడియాలు అవి చేస్తారనమాట. ఈ గానుగది ఏంటంటే మా ఊర్లో ఉన్న వాళ్ళండి, వీళ్ళు ఎద్దులు ఉంటాయి కదా, అంటే పశువులతోని అప్పుడు చేసేవారు అనమాట, కట్టేసి గానుగ అనేది పెట్టేవారు నూనె వచ్చేటట్టు. ఇప్పుడు ఏంటంటే అది ఏటి కాకుండా మిషన్, అంటే చెక్కే ఉంటుంది, కాకపోతే కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే అది ఏంటంటే తిప్పుతుంది అనమాట ఆ సిస్టము.
ఇంటికొచ్చేసాక ఇంకా ఈవినింగ్ అయితే మేడ మీదకి వచ్చామన్నమాట. మా ఆయన నేను చల్లగా ఉంటుందని. గాలేస్తుందండి బాగా చల్లగాలి. మేడ మీద కూర్చున్నాము. ఇంట్లో అయితే వేడిగా దిగిపోతుందనమాట. వేడిగుంది. మా ఆయన అయితే మొత్తం వ్యూ చూపించు మన ఊరు మొత్తం అని చెప్పేసి చేత్తో చెప్తున్నారు కదా. ఇంకా ఇదిగోనండి మా ఊరు మొత్తం ఎలా ఉంటుందన్నమాట. ఇంకా పొలాల్లో కూడా ఇల్లు అలాగ అవుతూ ఉంటున్నాయి. పెద్ద ఊరే. ఇంకా సండే రోజు అయితే ఇలా మాది సండే రోజు గడిచింది మొత్తం. ఆ రోజు అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.